మీకెప్పుడైనా బజ్జీ మిర్చి దొరికితే అస్సలు వదిలిపెట్టకండి. మిర్చితో బజ్జీలే కాకుండా ఇలా కూర కూడా చేసుకోవచ్చు. బజ్జీలైతే గ్యాస్ అని అనుకున్న వాళ్ళు ఇలా హ్యాపీగా ఇంటికి తెచ్చుకుని ఇలా ఒక్కసారి పచ్చిమిర్చి పులుసు పెట్టుకున్నారంటే ఇంటిల్లి 10 లొట్టలేసుకుంటూ తినొచ్చు. అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్ముఖ్ వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్లో లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైంది. రెసిపీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా మినపప్పు వేసుకోవాలి. అయితే ఇందులో అసలు ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. మినపప్పు వేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఒక 10 నుంచి 15 గింజల వరకు ధనియాలు కూడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఘాటు ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొబ్బరి కూడా వేసుకోవాలి. కొబ్బరి ఎండిదైతే మీరు వేసుకునే అవసరం లేదు, పచ్చిదైతే మాత్రం ఖచ్చితంగా వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 5-6 రెమ్మలు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని ఇవన్నీ బాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు చివరిగా 2 ఎండుమిర్చి కూడా వేసుకుని ఇవి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని నేను ఇక్కడ మిర్చి బజ్జీ తీసుకున్నాను. ఇవి నేను మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకున్నాను అనమాట. అవి మనం ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకుని పరుచుకోవాలి. ఇవి మనం ఇలా ఘాట్లు పెట్టుకుని ముందుగా మగ్గించుకోవడం వల్ల ఏంటంటే మనం తర్వాత పులుసు చేసుకుంటాం కదా, అప్పుడు ఆ పులుసులో ఉన్న తీపి, ఉప్పు, కారం అన్నీ కూడా దీనికి పట్టి మనకి మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా జల్లుకొని ఒక 5 నిమిషాల పాటు మనం మగ్గించుకుంటే మనకి మిరపకాయలకి సాల్ట్ పడుతుంది. ఇప్పుడు ఇది మనం ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుంటే చూడండి మనకి ఇలా పైన లేయర్ ఇలా మగ్గుతుంది అనమాట. ఇప్పుడు ఇలా మగ్గిపోయిన మిరపకాయలను ఒక ప్లేట్ లోకి సెపరేట్ చేసేసుకోవాలి. తర్వాత అదే పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనకి ఇందులో ఇప్పుడు సాల్ట్ కనిపిస్తుంది కదా, సాల్ట్ ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం ఎప్పుడు లాగానే మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు కూడా వేసుకున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత మీ స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కారం తక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే 1-2 పచ్చిమిరపకాయలు కారం ఉంటాయి. మనం పులుసులో వేసినప్పుడు ఆ కారం అందులోకి దిగుతుంది కాబట్టి తక్కువ వేసుకుంటే మనకి కారం అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నేనైతే ఏ సాల్ట్ వేయట్లేదు, ముందే ఉంది కదా. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇవి మగ్గేలోపు నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకుని దీన్ని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకుని రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి నాకు ఇక్కడ ఉల్లిపాయ కూడా మగ్గిపోయింది కదా. ఇప్పుడు నేను ఇందులో చిన్నగా తరిగి పెట్టుకుని టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలతో టమాటా వేసుకుంటే ఉల్లిపాయ సరిగ్గా మగ్గదనమాట, అందుకని తర్వాత వేసుకుని మగ్గించుకుంటున్నాను. తర్వాత టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు రసం కూడా అందులో పోసేసుకున్నాను. మనకి ఇంకా ఎక్కువ వాటర్ పడుతుంది, ఎందుకంటే ఇది ఉడికేసరికి వాటర్ ఎండుకుపోతుంది కదా, ఇంకొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ చింతపండు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఎంత వాటర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు, పులుపు అయితే తగ్గదు. ఇక్కడ నేను కల్లుప్పు వాడుతున్నాను. టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసుకుని ముందుగానే వేయించి పెట్టుకున్న మిరపకాయలు అందులో వేసేసుకోవాలి. అది కూడా ఈ పులుసు మనకి కొంచెం మరిగిన తర్వాత వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిరపకాయలన్నీ ఒకసారి పులుసులో మునిగేటట్టు బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఫస్ట్ లోనే వేయించి పెట్టుకున్న పప్పు దినుసులు ఉన్నాయి కదా, అవన్నీ ఇలా గ్రైండ్ చేసుకున్నాను. అదే ఎండు కొబ్బరి తురుము. నిజంగా ఈ పులుసుకి మంచి టేస్ట్ వచ్చేది మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదంటే ఇదే అనమాట. ఇది వేసుకుంటే పులుసు వేరే లెవెల్ ఉంటుంది అనమాట టేస్ట్. ఇది ఒక్కదానికే కాదు, ఏ పులుసు చేసుకున్నా సరే ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా కారం కూడా వేసుకుని ఒక్కసారి బాగా మరిగించుకోవాలి. ఇది ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ గరం మసాలా గానీ లేదా ధనియాల పొడి గానీ వేసుకోవచ్చు. నేనైతే ధనియాల పొడి వేసుకున్నాను. ఇంకంతేనండి, ఇందులో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా ఏం యాడ్ చేసినా కూడా పులుసు టేస్ట్ మారిపోతుంది. చూసారా బాగా మరుగుతుంది కదా, పచ్చిమిరపకాయలోకి ఎంత బాగా పడుతుందో కదా. ఇలాగే ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని తీసుకుని చూసుకుంటే పచ్చిమిరపకాయ పులుసు రెడీ అయిపోయినట్టే. ఇంకా ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర చల్లుకుని దించేసుకుని ఏదైనా ఒక హాట్ బాక్స్ లో వేసుకుంటే మీ ఇంటికి వచ్చే గెస్ట్లకి వేడిగా సర్వ్ చేసుకుని పెట్టుకుంటే అబ్బా ఎంత బాగుంది. మీరు ఈ రెసిపీ ఎలా చేశారు అని మిమ్మల్ని అడగకుండా ఎవ్వరూ ఉండరు, అంత బాగుంటుంది ఇది. ఇంకా మీరైతే ఏ మాత్రం లేట్ చేయకుండా రెసిపీని ఒకసారి ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసేసి మీరు కూడా వేడి అన్నంలో వేసుకుని తినేసి నా వీడియోకి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోండి. బాయ్.